అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. This is an unwanted statement irrelevant to the current situation. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చింది. ఎవరికి ఉపయోగం? నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో. ఏంటిది మాకేంటిది అంటున్నా? నిధి అగర్వాల్ పాపం, ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉండే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తా ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్ళడము, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నా ఆవేదనంతా ఆ చిన్మయి గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి, వెళ్తా. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా అతి వినయం దూర్త లక్షణం. మండుతున్నట్టుంది. చాలా మంది అన్నారు కూడా, నేనైనా చిన్మయి గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఆ విషయం మాకు తెలుసులే. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. ఆవిడ చాలా బాధపడుతుంది, పక్కన తీసుకెళ్ళు.